ఎందుకని బిజినెస్ దానికి సంబంధించి స్పీకర్ గారి దగ్గర 12:30 గంటలకు నువ్వు హాజరైనావా? నీ పార్టీ తరపున ఎవరైనా హాజరైనారా? హాజరైన పర్సను లేదు అంటే నీ యొక్క ఉద్దేశం ఏంటి? అనర్హత పెట్టుకోవడం కోసం భయపడి వచ్చావని మేము భావిస్తే తప్పు మాదవుతుందా? అండ్ ఇంకొకటి అసెంబ్లీకి వెళ్ళకూడదు అని జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మీద విత్ ఇన్ ద పార్టీ ఆ గ్రూప్ 11 ఎమ్మెల్యేస్లో కాస్త పరస్పర వాదనలు ఉన్నాయట. కొంతమంది ఏమో వెళ్ళాలి, మన గళం వినిపించాలి, లేకపోతే మనకు పవర్ ఏ ఉంటుంది, ఈ టైప్లో మాట్లాడుతుంటే వద్దు మనం తట్టుకోలేము, వాళ్ళు చేసే ర్యాగింగ్ మనం తట్టుకోలేము, ఎందుకంటే గతంలో చేసాం కదా, ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటారు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి రావడానికి వెనకంజ వేస్తూ ఉన్నారు? భయపడుతున్నారని నేను అనకూడదు, వెనకంజ వేస్తూ ఉన్నారంటే ఏం చెప్తారు? భయపడుతున్నాడే నేను అనుకుంటున్నాను, పిరికివాడని నేను అనుకుంటాను, ప్రజా సంస్థలలో మాట్లాడే ధైర్యం లేదనుకుంటాను, తన గత ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాలన్నీ ఈరోజు బట్టబయలవుతాయని భయంతో రావట్లేదు అనుకుంటారు. అన్నిటికన్నా ముఖ్యమైన అంశం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అన్నాడు కదా. నిన్న సభలోనే ఒక ఘోరం జరిగింది. జగన్ రెడ్డి చేసిన ఘోరం అది. ఒక దళితుడి పట్ల, ఒక దళితుడైన తాటిపత్తి చంద్రశేఖర్ మెడలో కండవా వేసుకోలేదని అతన్ని ఘోరంగా అవమానం చేశారు. ఏం చేశారండి? తిట్టాడు. నువ్వు ఎందుకు వేసు అంటే నువ్వు చంపోదనుకుంటున్నావు అని అన్నాడంట వచ్చిన వార్త. మరి జగన్ రెడ్డి మెడలో కండువా లేదు, మండలి నాయకుడైన బొత్స మెడలో కండువా లేదు. మీకు చక్కగా ఫోటోలు వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి. మరి బొత్సాన్ని తిట్టగలిగావా నువ్వు? ఎందుకు దళితుడైన తాడిపత్రి చంద్రశేఖర్ తిట్టావు? అంటే చులకనా? నీ నోటి మించి తప్ప హృదయం నుంచి ఏది రాదనే దానికి ఇదొక ఉదాహరణ. నీకు దళితులంటే తిరస్కార భావం, బొత్స అంటే కూడా తిరస్కార భావం ఉండేది కాదు. బొత్స అప్రదేశ నాయకుడు కాబట్టి ఉత్తరాంధ్రలో అతను లేకపోతే నీ పార్టీకి మనుగడ ఉండదు కాబట్టి తగ్గావు తప్పితే. చూడండి అక్కడ ఎక్కడైనా కండువా ఉందా? బొత్స గారికి కండువా లేదు, జగన్ గారికి కండువా లేదు, కానీ మనం చూస్తున్న విజువల్లో తాటిపత్రి చంద్రశేఖర్ గారికి అయితే కండువా ఉంది. మీకు అదే చూశారు, కానీ నిన్న లైవ్ చూసినట్టయితే అసెంబ్లీలో లేదా? నేను గమనించలేదు, ఒకసారి నేను ఒకసారి వెరిఫై చేస్తాను. అండ్ ఇంకొకటి ఏ దేశ చట్టాలు ఆ దేశానికి ఉంటాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జర్మనీ, అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి ఎంతమంది సీట్లు అని చెప్పి చెప్తారట. నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత నేను కూడా చూశాను, అదే రూల్ అక్కడ ఉంది. కానీ ఇండియాలో అలాంటి రూల్ లేదు కదా. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్ళాలి అంటే, మరి మీ అంబటి రాంబాబు గారు ఇంకొక సెటైర్ వేస్తూ ఉన్నారు. మీరు అధికారం కావాలంటే ఇక్కడ మీకు ఏం అధికారం లేదు, మీకు అధికారం కావాలంటే మీకు 21 సీట్స్, గోవాలో 40 టోటల్ సీట్స్, మ్యాజిక్ ఫిగర్ 21, మీ 21 సరిపోతుంది, మీరు గోవా వెళ్ళండి ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పేసి. అవగాహన లేని వెధవలు మాట్లాడే మాటలు సమాధానం చెప్పను. కానీ చెప్పండి, ఆయన ఏదో లాజిక్ క్వశ్చన్ అడిగారు. అది లాజిక్ కాదు, ఏమి కాదు. ఒక దిక్కుమాలిన ప్రశ్న, ఒక దిక్కుమాలిన వ్యక్తి, అవగాహన లేని అజ్ఞాని చేసిన కామెంట్ కింద. మాజీ మంత్రి అండి ఆయన, మాజీ మంత్రి. అంటే మాజీ మంత్రి అయితే పెద్ద గొప్పటి కింద వస్తాడా ఏమి? చాలా మంది మాజీ మంత్రులు చేశారు, ముఖ్యమంత్రులు చేశారు, ఎంత ఘనంగా ఉంటున్నారు. కానీ ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి ఒకడు ఉన్నాడు, నిబంధనలు తెలియవు. మరి ఇదే వ్యక్తి గత శాసనసభలో 5 శాసనసభ్యులు తీసుకుంటే నేను ప్రధాన ప్రతిపక్ష హోదా ఏ ఉద్దేశంతో చెప్పాడు? వినండి, వైనాట్ 175 అన్నాడు. అంటే ప్రతిపక్షమే లేకుండా, ప్రతిపక్ష పార్టీలే లేకుండా మొత్తం సర్వం తనే ఉండే విధంగా ఎన్నికల వ్యూహం రచించాడుగా. మరి అప్పుడు నీకు గుర్తు రాలేదా ప్రతిపక్షం అనేది ఉండాలి, ప్రతిపక్ష నేత అనేది ఉండాలి అనేది? కనీసం ఒక్కడన్నా గెలవాలని నీకు బుద్ధి జ్ఞానం లేకపోయిందా? 175 బై 175 ఏ మొహంతో ఆ రకంగా మాట్లాడు, ఏ నోటితో మాట్లాడు? మరి ఇప్పుడు ఏ నోటితో మాట్లాడుతున్నావు, ఏ నోటితో అడుగుతున్నాను?